హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ చాలా వోల్టైల్గా మూవ్ అవుతుంది. డౌన్ సైడ్ కానీ టాప్ సైడ్ కానీ ఒకేసారి సడన్ మూవ్స్ అయితే మార్కెట్లో కనిపిస్తున్నాయి. సో మార్కెట్ నెక్స్ట్ వీక్లో ఎలా ఉండబోతుంది, ఫ్యాక్టర్స్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, ఇవి మాట్లాడుకుంటూ ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా డేస్ నుంచి సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో నవంబర్లో 18 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఆర్చిడ్ ఫార్మా స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1400 దగ్గరగా ఉంది. సో ఈ కంపెనీ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉందా, లేకపోతే కంపెనీలో ఏదైనా ఇంటర్నల్గా చేంజెస్ కారణంగా ఇలా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుందా, యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మొదటి ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకొని ఎందుకు ఈ స్టాక్ పెరుగుతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ అవుతుందా కాదా అని మాట్లాడుకున్న తర్వాత మార్కెట్ రిలేటెడ్ ఉన్న డేటాకి మూవ్ అవుదాం. సో నేను ఉన్న డేటా మొత్తాన్ని మీతో షేర్ చేస్తాను. విన్న తర్వాత అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా అనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. మీరు నవంబర్ నుంచి గమనిస్తున్నారు. ఒకసారి మ్యాక్స్ స్టాక్ ప్రైస్ ని మీరు గమనిస్తే 320 దగ్గరగా ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త 5 రూపీస్ వరకు ఫాలో అయింది. అసలు 320 నుంచి 5 రూపీస్ వరకు ఎందుకు ఫాలో అయింది అనేది మనకు అర్థమైతే ఇప్పుడు ఎందుకు ర్యాలీ అవుతుంది అనే దాని రిలేటెడ్ గా ఒక క్లారిటీ వస్తుంది. సో నేమ్ లోనే ఫార్మా ఉంది, కాకపోతే వీళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ చేంజెస్ ఇక్కడ వాళ్ళ ఫైనాన్షియల్స్ ని గమనిస్తే, సో ఇక్కడ గమనిస్తురండి వీళ్ళ బారోయింగ్స్, వీళ్ళ డెట్ ని గమనిస్తురండి. కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతూ 2019 పాయింట్ ఆఫ్ టైం కి వాళ్ళ అప్పులు అనేది 3230 క్రోర్స్ గా వెళ్ళడం జరిగింది. అండ్ 2017లోనే వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళకి తిరిగి కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయారనమాట ఈ ఆర్చిడ్ ఫార్మా వాళ్ళు. సో నెక్స్ట్ ఎవరైతే వీళ్ళకి అప్పులు ఇచ్చారో వాళ్ళు ఏం చేశారంటే ఎన్సీఎల్టీని అప్రోచ్ అయ్యి, మీన్స్ ఈ కంపెనీకి సంబంధించిన ఆస్తుల్ని, ఈ కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ని వేలం వేసేందుకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ వేలంలో ధనుకా ల్యాబొరేటరీస్ వాళ్ళు బిడ్ వేసి ఫార్మా కంపెనీని గెలుచుకోవడం జరిగింది. మీన్స్ ఈ కంపెనీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్న అప్పుల్ని రీపే చేయలేక ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ లో ధనుకా ల్యాబొరేటరీస్ వాళ్ళకి సొంతం అవ్వడం జరిగింది. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్, వదిలేద్దాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ లో చేంజ్ వచ్చిందా, వాళ్ళు ఏదైనా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నారా, సో దాని కారణంగా స్టాక్ ప్రైస్ ఏదైనా ర్యాలీ అవుతుందా అంటే వాళ్ళ రీసెంట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ని కూడా మీరు గమనించిన యాజ్ ఆఫ్ నౌ కూడా వీళ్ళ ఫార్మా బిజినెస్ లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అయితే మీకు కనిపించదు. స్టిల్ లాసెస్ ని పోస్ట్ చేస్తుంటారు. సో ఇలా ధనుకా ల్యాబొరేటరీస్ వాళ్ళు కొనుక్కున్న తర్వాత 2019 జూన్లో 5 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ స్టాక్ ని స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ చేశారనమాట. అండ్ అగైన్ ధనుకా ల్యాబొరేటరీస్ వాళ్ళు ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్స్, ఈ కంపెనీని అక్వైర్ చేస్తుంటారు కదా, ఆ ప్రొసీడింగ్స్ అంతా కంప్లీట్ చేసుకొని 3rd నవంబర్ 2020 అగైన్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి రీటైలర్స్ ప్రైస్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. బికాస్ అప్పుడు 18 రూపీస్లో లిస్ట్ అయింది. అప్పటి నుంచి అప్పర్ సర్క్యూట్స్ వేసుకుంటూ ప్రెసెంట్ 1400 వరకు కూడా ర్యాలీ అవుతూనే ఉంది. ఇలా ఆర్చిడ్ ఫార్మా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫ్రీ ఫ్లోట్ తక్కువగా ఉండడం, మీన్స్ బయట మార్కెట్లో ట్రేడ్ అవడానికి స్టాక్సే తక్కువగా ఉండడం. వీళ్ళ ప్రమోటర్స్ ఎంత వాటాన్ని హోల్డ్ చేస్తున్నారో తెలుసా? మీన్స్ ఈ ధనుకా ల్యాబొరేటరీస్ వాళ్ళు 98.07% వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. మరి బయట ఫ్రీ ఫ్లోట్ లో ఎన్ని షేర్స్ ఉన్నాయో తెలుసా? 0.066% అనమాట. ఇలా లెస్ దాన్ 1% బయట ఫ్రీ ఫ్లోట్ లో షేర్స్ అవైలబుల్ గా ఉంటే ఎవరైనా కొనడానికి ప్రయత్నించినప్పుడు సప్లై ఎలాగో తక్కువగా ఉంటుంది కాబట్టి సెల్ చేస్తున్న పర్సన్ ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టి సెల్ చేస్తూ ఉంటే అది అప్పర్ సర్క్యూట్కి వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ ఫండమెంటల్స్ లేకపోతే కంపెనీ రిలేటెడ్గా ఆర్డర్స్ రావడమో ఇది కాదు మెయిన్ రీజన్. బయట సప్లై తక్కువగా ఉండడం, ఇలా అప్పర్ సర్క్యూట్కి వెళ్తుండేసరికి డిమాండ్ పెరుగుతూ ఉండడం, రీటైలర్స్ దగ్గర నుంచి డిమాండ్ పెరుగుతూ ఉండడం కారణంగానే ఇలా కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్స్కి అయితే స్టాక్ వెళ్తూ ఉంది. సో ఎవరైతే ఇలా పెరుగుతుంది ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా పెరుగుతుంది కదా అని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో కొనాలనుకుంటారో, మేబీ మీరు ఎంటర్ అయిన తర్వాత కూడా స్టాక్ పెరగచ్చేమో ఈ డిమాండ్ ఇలా కంటిన్యూ అవుతున్నంత వరకు. బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నంత వరకు కూడా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతూనే ఉంటుంది. బట్ అట్ వన్ పాయింట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా హోల్డ్ చేస్తున్న వాళ్ళు, బల్క్లో హోల్డ్ చేస్తున్న వాళ్ళు మార్కెట్లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తే డిమాండ్ కంటే సప్లై ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువైనా సరే వన్స్ లోయర్ సర్క్యూట్ టచ్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్గా ఎవరెవరైతే ఈ అప్పర్ సర్క్యూట్స్కే వెళ్తుంటే హోల్డ్ చేస్తూ వచ్చారో వాళ్ళు కూడా భయపడి అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. దాని అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళట్లేదు కదా అని రీటైలర్స్ కూడా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కేవలం సెల్లర్సే మనకి స్టాక్ లో కనిపిస్తారు. సో ఈ రిస్క్ ను గమనించండి. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఈ స్టాక్ గురించి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు వీటిలో ఎంటర్ అవ్వచ్చా అని. ఇదనే కాదు, మీరు ఏ స్టాక్ రిలేటెడ్ గా ఇలాంటి అప్పర్ సర్క్యూట్స్ చూస్తున్నా అసలు ప్రమోటర్స్ ఎంత వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు అనేది screener.in లో వచ్చి గమనించడానికి ప్రయత్నించండి. అసలు పబ్లిక్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఫ్రీ ఫ్లోట్ ఎంత ఉంది అనేది మనకు అర్థమైతే దాన్ని అర్థమవుతుంది అసలు ఎందుకని ఇది అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తుంది అని. అండ్ ఇంకొక పాయింట్ కూడా అప్డేట్ చేయాలి. మెజెస్కో స్టాక్ 110 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మెజెస్కో స్టాక్ కలెక్ట్ అని నేను మీకు ఒక వీడియో చేస్తూ మెజెస్కో రిలేటెడ్గా ఉన్న మొత్తం డేటా మనం అనాలిసిస్ని చేసిన 111 కంటే ఆ స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉండదు. సో ఆ పాయింట్ కంటే ఇంకా ఎక్కువగా వెళ్తుంటే అది లాజిక్ కాదు అని మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒక అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. సో 111 నుంచి 116 వరకు వెళ్ళింది. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్గా స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూనే ఉంది. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నది, మీరు వీడియోలో 111 వరకు ఉంటుంది కదా స్టాక్ వాల్యూ ఉంటుంది, వాళ్ళకి క్యాష్ ఉందన్నారు అండ్ వాళ్ళకి ఒక ల్యాండ్ ఉంది, దాని వాల్యూ కూడా 15,000 per square feet తీసుకున్నాం, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 111 వస్తుంది అన్నారు కదా.
సో ప్రెసెంట్ 80 దగ్గర ఉంది. క్యాలిక్యులేటెడ్ వాల్యూ కంటే తక్కువగా ఉంది కాబట్టి ప్రెసెంట్ మనం ఎంటర్ అయితే మనకు అడ్వాంటేజ్ అని అడుగుతున్నారు. నేను అక్కడే మెన్షన్ చేశాను, ప్రాపర్టీ సెల్లింగ్ ట్యాక్స్ ని నేను ఇంక్లూడ్ చేయలేదు, అక్విజిషన్ కాస్ట్ ని కూడా నేను ఇంక్లూడ్ చేయలేదు, ఆ రెండింటిని కూడా ఎక్స్క్లూడ్ చేశాను. ఈవెన్ ఆ ప్రైజెస్ లో కూడా ఎంటర్ అవ్వకూడదని చేసిన వీడియో కానీ. సో 111 అన్నారు కాబట్టి ప్రెసెంట్ ఎంటర్ అయితే ఆ నెక్స్ట్ ఉన్న గ్యాప్ అనేది మనకు అడ్వాంటేజ్ అవుతుందని మాత్రం ఎంటర్ అవ్వకండి. ఇది కూడా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. స్టాక్ ప్రైస్ ని చూడొద్దు, కంపెనీ చేస్తున్న బిజినెస్ ని చూడండి. ఐ హోప్ ఈ ఆర్చిడ్ ఫార్మా ఎందుకు పెరుగుతుందనే దాని రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ అయితే ఉందనుకుంటున్నాను. సో మీరు ఏ కంపెనీలో ప్రైస్ రిలేటెడ్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ వాళ్ళకున్న అప్పుల్ని గమనించండి. అండ్ ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, సో పబ్లిక్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ప్రమోటర్స్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి గమనించండి. లాస్ట్ 4 క్వార్టర్స్లో వాళ్ళ రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేశారు, వాళ్ళ రిటర్న్ రేషియోస్ ఎలా ఉన్నాయి, అట్లీస్ట్ మినిమం ఇవి గమనించిన తర్వాతే ఏ కంపెనీలోనే ఎంటర్ అవ్వండి. మినిమం బేసిక్ రఫ్గా ఈ డేటా మీకు చూడడానికి 5 to 10 minutes పడుతుందంటే ప్రెసెంట్ మార్కెట్ డైనమిక్స్ మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించట్లేదు. మీన్స్ వాళ్ళు యాక్టివ్గా మార్కెట్లో బై చేయట్లేదు. బాండ్ డీల్స్ పెరుగుతున్నాయని కంటిన్యూస్గా అప్డేట్స్ వస్తున్నాయి. ఏ పాయింట్లో మార్కెట్ ఫాల్ అయినా బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి కాబట్టి యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. దానివల్ల మన మార్కెట్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఈ అప్డేట్స్ మనకి కాన్స్టెంట్గా మార్కెట్లో ఫ్లో అవుతుంది. ఈవెన్ ఫెడ్ మీటింగ్ March 17th ఉందన్నమాట. మనకి March 17th నైట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అప్డేట్ వస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లను చేంజ్ చేస్తారా లేదా అనే డెసిషన్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ప్రీవియస్గానే ఫెడ్ చైర్మన్ పవెల్ గారు మేము ఇంట్రెస్ట్ రేట్ని మార్చట్లేదని అప్డేట్ చేశారు. లాస్ట్ వీక్ కూడా మనం అనుకుంది 14,700 to 15,300 ఇన్ బిట్వీనే మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. ఈవెన్ లాస్ట్ ఫ్రైడే 15,300 అబోవ్ వెళ్ళినా అక్కడ సస్టైన్ అవ్వకుండా 15,330 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఫైనలీ 15,030 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఆ 600 పాయింట్ రేంజ్లోనే నిఫ్టీ మూవ్ అవడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ రిలేటెడ్గా కూడా లెవెల్స్ని ఆప్షన్ చైన్లో మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో మనం మార్కెట్ రిలేటెడ్గా గుర్తుంచుకోవాల్సింది మార్కెట్ ఒక కన్సాలిడేషన్లో మాత్రమే ఉంది, ఒక డైరెక్షనల్గా లేదు. మీన్స్ మీరు ఒక బేరిష్ ఆర్ బులిష్ వ్యూ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక కన్ఫర్మేషన్ తర్వాత మాత్రమే మార్కెట్ రిలేటెడ్గా మనం వ్యూని ఫామ్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ 500 రేంజ్లోనే నిఫ్టీ కన్సాలిడేషన్లో మూవ్ అవుతుంది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఈ కంపెనీలో ఎంటర్ అవుదామని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన 26.12% వాటాని సెల్ చేయాలని ప్రయత్నిస్తుంది. అందులో 16.12% వాటాని ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్లో అండ్ రెస్ట్ ఆఫ్ ద వాటాని టాటా సన్స్ కి సంబంధించిన ఫిన్వెస్ట్ కంపెనీకి సెల్ చేయాలనుకుంటున్నట్లయితే ప్రెసెంట్ అప్డేట్ వస్తుంది. సో ఆఫర్ ఫర్ సేల్ తీసుకొస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి డిస్కౌంట్లోనే ఆఫర్ చేస్తారు కాబట్టి ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయడం ఆర్ మార్కెట్లో ఒకవేళ స్టాక్ ప్రైస్ హెవీగా కరెక్ట్ అయితే అక్కడ కొంత క్వాంటిటీని యాడ్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. ఫాల్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళ రిలేటెడ్గా ఓఎఫ్ఎస్ కమింగ్ డేస్లో రాబోతుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అలాగే డిక్సౌన్ టెక్నాలజీస్ రిలేటెడ్గా స్టాక్ స్ప్లిట్ జరగబోతుంది కదా, దాని రిలేటెడ్గా ఎక్స్ డేట్ March 18th. సో ఒక్కొక్క షేర్ కూడా 5 షేర్స్గా కన్వర్ట్ అవబోతున్నాయి. 18th March కంటే ముందు కొన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ స్ప్లిట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో అగైన్ కేవలం స్టాక్ స్ప్లిట్లో జరిగే కార్పొరేట్ యాక్షన్లో మనకు ఎటువంటి లాభం కూడా ఉండదు. కాకపోతే స్టాక్ ప్రైస్ 5తో డివైడ్ అయ్యి తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి రీటైలర్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారని ఒక పాజిటివ్ హోప్తోనే 16,000 అరౌండ్ ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు ఇలా స్టాక్ స్ప్లిట్ చేస్తున్నామని. ఇప్పుడు 20,000 అరౌండ్ వరకు కూడా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటార్ టెక్నాలజీస్ ఐపీఓ మండే మనకి మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. యాజ్ ఆఫ్ నౌ 83% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. అండ్ ఈజ్ మై ట్రిప్ గ్రే మార్కెట్ ప్రీమియం 90% దగ్గరగా మెయింటైన్ అవుతుంటే నెక్స్ట్ వచ్చే ఐపీఓస్ లైక్ లక్ష్మీ ఆర్గానిక్ 70% గాను, కళ్యాణ్ జ్యువెలర్స్ లెస్ దాన్ 10%, నజారా టెక్నాలజీస్ 75% అండ్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 15% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,950 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 15,240 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,760 అండ్ రెసిస్టెన్స్ 35,730. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మీరు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ని గమనిస్తే అంతకుముందు థర్స్డే మనం మాట్లాడుకుంది 36,470. సో 36,470 బట్ మార్కెట్ వెళ్ళిన హై 36,490 అనమాట. అక్కడి నుంచి నియర్లీ 1,300 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కనిపించింది. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఏ లెవెల్స్ అయితే మనం అనుకున్నాం ఆ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్గా మార్కెట్ కరెక్ట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ని మైండ్లో ఉంచుకోండి. అగైన్ అండ్ అగైన్ మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్సే కాబట్టి అక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ని మనం గుర్తుంచుకుంటే రేపు ఒకవేళ నేను ఆ లెవెల్ని మీకు ఇక్కడ మెన్షన్ చేయకపోయినా మార్కెట్ సడన్గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఆ లెవెల్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మనం చూస్తున్నది మార్చ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రీవియస్గా మనం మెయింటైన్ చేసిన రేంజ్ 14,700 డౌన్ సైడ్, 15,300 అప్ సైడ్, 600 పాయింట్ రేంజ్లో ఉంటుందని. కాకపోతే మార్చ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో 15,300 కంటే 15,400, 15,500 దగ్గరే డేటా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది.
సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న లెవెల్స్ సస్టైన్ అయితే 15,000 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా 15,400 ఇమీడియట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ కి చూస్తే సేమ్ 14,700 లెవెల్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. లేదు ఏ లెవెల్స్ దగ్గర అయితే స్ట్రాంగ్ డేటా ఉందో ఆ లెవెల్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలనుకుంటే 14,500 దగ్గర పుట్ రైటర్స్ 33,290 కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేశారు. 15,500 దగ్గర 30,000 దగ్గరగా బిల్డ్ చేశారు. ఇంకే ఇతర లెవెల్స్ దగ్గర కూడా అంత స్ట్రాంగ్ రైటింగ్ అయితే లేదు. సో డౌన్ సైడ్ 14,500, టాప్ సైడ్ 15,500. ఈ 1000 పాయింట్ రేంజ్లో నిఫ్టీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పర్సనల్గా నేను గమనిస్తున్నది డౌన్ సైడ్ 14,700 బ్రేక్ అవ్వదని, టాప్ సైడ్ 15,500 బ్రేక్ అవ్వదని. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.